ఓం. 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 గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. మనము లాస్ట్ టైము ఇలాప్స్ చదువుకుంటున్నాము. థ్రోట్ నుంచి చదువుకోవాలి. సో దాని కంటిన్యూషన్. నాసోఫారింజియల్ catarrh, greenish crusts, subject to disagreeable odor, dull pain from nares to ears, aggravation by swallowing, posterior wall of pharynx dry fissured, covered with crusts. The beverage is arrested in esophagus as from a spasmodic contraction, constriction in pharynx with pressure in the throat, ulceration of throat, aggravation left side, difficult swallowing of liquids, recurring from exposure to wind or rain. అంటే ఆ నాసోఫారింగ్స్ అలా చెప్పుకున్నాం కదా అంతకుముందు. ఆ ప్లేస్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఆ పక్కులు కూడా గ్రీన్ కలర్ లో కట్టడము, భరించలేని వాసన రావడము, ముక్కులో నుంచి చెవుల్లోకి పెయిన్ వస్తుంది, డల్ గా మింగుతున్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఫారింగ్స్ అంతా కూడా డ్రైగా ఉంటుంది, ఫిషర్డ్. ఇంకా ఏదైనా తాగితే అది ఈసోఫైగస్ అంటాం కదా, మనం మింగంగానే గొట్టంలో నుంచి స్టమక్ లోకి వెళ్తుంది కదా, అది అక్కడ పట్టేసినట్టుగా అయిపోతుంది. అంటే ఒక స్పాజం లాగా అన్నమాట, కంట్రాక్ట్ అయినట్టు అక్కడ. కన్స్ట్రిక్షన్ ఇన్ ఫారింగ్స్ అంటే గొంతులో ప్రెషర్ నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. గొంతులో పుళ్ళు పడి అది ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లిక్విడ్స్ మింగడం కూడా కష్టంగా ఉంటుంది. గాలికి కానీ వానకి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు మాటికి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందని చెప్తున్నారు. మనము ఈ సిమ్టమ్స్ కంటే ఇంపార్టెంట్ ఇవన్నీ కామన్ అండ్ పర్టికులర్ సిమ్టమ్స్. ఎందుకంటే మన పైన క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే ఇవి పనిచేస్తుంది, వేసిన అవి ఉన్నప్పుడే ఇది పనిచేస్తుంది డ్రగ్. స్టమక్ వామిటింగ్ ఆఫ్ గ్రీన్ బైల్ ఫాలోడ్ బై డయేరియా. అంటే పైత్యం అంటాం కదా, పసరు, అది ఆకుపచ్చగా పడుతుంది, వామిటింగ్ అయిపోతుంది, దాంతో తర్వాత మోషన్స్ అవుతాయి అన్నమాట. ఎసిడిటీ ఆఫ్ ద స్టమక్ విత్ నాసియా అండ్ ఫెయింట్ ఫీలింగ్, సవర్ ఇరక్టేషన్స్. అంటే కడుపులో అంత పులసరం వచ్చినట్టుగా ఉండి, వికారంగా ఉండి, కళ్ళు తిరిగిపోతున్నట్టుగా ఉండి, పుల్లటి తేపులు వస్తూ ఉంటాయి. వైలెంట్ థర్స్ట్ అంటే విపరీతమైన దాహం, వైలెంట్ అంటే పిచ్చి దాహం అనమాట. కోల్డ్ ఫీలింగ్ ఇన్ ది చెస్ట్ ఆఫ్టర్ డ్రింకింగ్. ఇది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ లో ఇచ్చారు, ఇది సిమ్టమ్ కదా. చెస్ట్ లో అంతా కూడా తాగిన తర్వాత చల్లగా అనిపిస్తుంది. హంగర్ విత్ వైలెంట్ హెడేక్ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఎట్ వన్స్, వామిటింగ్ ఆఫ్ మ్యూకస్ విత్ ఫెయింటింగ్, ఫ్రూట్ అండ్ కోల్డ్ డ్రింక్స్ ఫీల్ లైక్ ఐస్ ఇన్ స్టమక్, burning in the stomach, weight in the stomach with nausea after eating, sudden pains in stomach as if she must sink down, aggravation while sitting, emulation on walking about. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆకలి వేసేస్తూ ఉంటుంది, తల నొప్పి వచ్చేస్తుంది, తలనొప్పితో కూడి ఆకలి, తిన్నా గానీ సాటిస్ఫై అవ్వదు అనమాట, ఇంకా ఇంకా తినాలన్నట్టుగా. వాంతి చేస్తున్నప్పుడు మ్యూకస్ అనేది వాంతి అయిపోతుంది, దాంతోపాటు స్పృహ తప్పిపోవటం ఉంటుంది, ఫెయింటింగ్.
ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ ఏమైనా తిన్నా, కూల్ డ్రింక్స్ అవి ఏం తీసుకున్నా కడుపులో చల్లగా ఐస్ పెట్టినట్టుగా ఉంటుంది. మంట కూడా ఉండొచ్చు కడుపులో. కడుపులో ఏదో బరువు పెట్టినట్టు వికారంగా ఉంటుంది తిన్న తర్వాత. సడన్ గా కడుపు నొప్పి వచ్చేస్తుంది స్టమక్ లో, సింక్ అయిపోతున్నట్టు. కూర్చున్నప్పుడు ఎక్కువ అయిపోతుంది, నడుస్తుంటే కొంచెం బాగుంటుంది. ఇవన్నీ కూడా స్టమక్ క్యాన్సర్ ఆర్ అల్సర్ కండిషన్స్ ని ఇండికేట్ చేస్తుంది సిమ్టమ్స్ అన్ని. అబ్డమెన్, లాన్సినేషన్స్ ఫ్రమ్ బోత్ గ్రాయిన్స్ టు సింపసిస్ ప్యూబిస్, అంటే ఆ చీరేస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది. ఎక్కడి నుంచి? గ్రాయిన్స్, గజ్జల్లో నుంచి. ప్యూబిక్ సింపసిస్ అనేది మీకు చూపించాను కదా, మనం కూర్చున్నప్పుడు రెండు వైపులా సార్ కూర్చుని. ఇది మన నేను ఊరు వచ్చాను కదా, సండే రోజు ఎలకలు బీభత్సం చేసినాయి అన్నారు కదా. ముందు సాటర్డే ఎప్పుడు వచ్చి డోర్ ఓపెన్ చేసి ఉంటాడు ఈయన. రావట్లేదు. ఇది 1-2 రోజుల్లో చేసిన బేబొచ్చింది. ఆగరా ఆగరా. ఎవరండి మ్యూట్ చేసుకోవాలి సార్? అదనమాట. ఆ ప్యూబిక్ సింపసిస్ అంటే మనం మొన్న పెల్విస్ చూపినప్పుడు చూపించాను కదా, రెండు వైపులా కూర్చున్నప్పుడు బోన్ మనకి తగులుతూ ఉంటుంది కదా కింద, అది. కోలిక్ విత్ అర్జింగ్ టు స్టూల్, అంటే కడుపులో నొప్పి ఉంటుంది, మోషన్కి వెళ్ళాలనే సెన్సేషన్ తో కూడి ఉంటుంది అనమాట. ద ఇంటెస్టైన్స్ ఫీల్ ట్విస్టెడ్ యాజ్ ఇఫ్ బై కార్డ్ and strung together in a knot with strangulating sensation as if the blood in the abdomen were flowing backward. అంటే కడుపులో పేగులన్నీ కూడా ట్విస్ట్ అయి మెలిపెట్టినట్టుగా అయిపోతుంది, ఏదన్నా ఒక దాంతో కట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట, ఒక ముడేసినట్టుగా. ఆ స్ట్రాంగులేటింగ్ సెన్సేషన్ అంటే గొంతు నులిమితే ఎలా ఉంటుంది, అలాగ పేగులు నులివేసినట్టుగా ఉంటుంది సెన్సేషన్. ఇంకా ఏంటి, ఆ కడుపులో ఉన్న రక్తం అంతా కూడా వెనక్కి ఫ్లో అయిపోతున్నట్టుగా, అంటే ఆ నొక్కేస్తుంది కదా అక్కడ ముడేసినట్టుగా, గొంతు నులిమేస్తున్నట్టుగా, ఆ బ్లడ్ అంతా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి. స్టూల్ అండ్ యానస్, డయేరియా బ్లాకిష్ ఫ్రాతీ yellowish వాటరీ విత్ మ్యూకస్ అండ్ రంబ్లింగ్, bile, bloody mucus, discharge of black liquid blood from the bowels, and at stool with colic and sensation as if the bowels were twisted, prolapsus ani, constriction of the sphincter after bloody stool, crawling at anus as if from worms. అంటే విరోచనాలు అవుతాయి, నల్లటి విరోచనాలు. మోషన్ లో బ్లాక్ కలర్ వచ్చింది అంటే బ్లడ్ ఎక్కడో హెమరేజ్ ఉంది అని అర్థం అనమాట. అసలు ఆ బ్లాకిష్ గా ఉంటుంది. ఫ్రోతి, నురుగ్గా, పసుపచ్చగా, నీళ్ళుగా, జిగురుతో కూడి గడబిడగా ఉంటుంది. బిలియస్, మ్యూకస్ తో పాటు బ్లడ్ కూడా కలిసి ఉంటుంది. అది ఎలా ఉంటుంది డిశ్చార్జ్? యానస్ నుంచి వచ్చేది అనేది బ్లాక్ కలర్ లో రక్తంతో కూడి ఉంటుంది, బోవెల్స్ నుంచి, పేగుల నుంచి వచ్చేది కానీ అలా మోషన్ దగ్గర నొప్పిగా ఉంటుంది యానస్ దగ్గర. ఇంకా పేగులన్నీ మెలిపెట్టేస్తున్నట్టుగా ఉంటుంది. ప్రొలాప్సస్ యానై, ఆ యానస్ అనేది బయటికి జారిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. మనం ప్రొలాప్సస్ యూటిరస్ అని చదువుకున్నాం కదా మొన్న ఎప్పుడో ఏదో క్లాస్ లో, అలాగే ప్రొలాప్సస్ యానై ఫిలాసఫీలో అనుకుంటా. కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద స్పింక్టర్ ఆఫ్టర్ బ్లడీ స్టూల్, అంటే ఆ స్పింక్టర్ దగ్గర, అంటే యానస్ స్పింక్టర్ దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది మోషన్, రక్తంతో కూడిన మోషన్ అయిన తర్వాత. అంటే ఇంకా మోషన్ బయటికి రావడానికి లేనట్టుగా పట్టేస్తుంది అనమాట. అంటే అక్కడ స్పింక్టర్ ఓపెన్ అవ్వటం, క్లోజ్ అవ్వటం, అది ఆ పని చేయడం పోతుందని. మోషన్ ఉంటే ఆ అజ్జు ఉంటుంది, అజ్జు ఉన్నప్పుడు అక్కడ యానల్ స్పింక్టర్ ఓపెన్ అవుతుంది మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు కదా, అది అది సరిగా పనిచేయకపోవడం వల్ల ఈ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద స్పింక్టర్ ఆఫ్టర్ బ్లడీ స్టూల్, క్రాలింగ్ అట్ యానస్ యాజ్ ఇఫ్ ఫ్రమ్ వర్మ్స్, అక్కడ అన్ని వర్మ్స్ ఉన్నట్టుగా పాకుతున్నట్టుగా ఉంటుంది మోషన్కి వెళ్ళే దగ్గర. యూరినరీ ఆర్గాన్స్, రెడ్ యూరిన్ విత్ క్లౌడీ సెడిమెంట్, అంటే యూరిన్ ఎర్రగా ఉంటుంది. ఆ మనము దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్ లో వేసి చూస్తే సెడిమెంట్ ఫామ్ అవుతుంది, క్లౌడీగా ఉండేది కింద అడుగున. థిక్ యూరిన్, థిక్ యూరిన్
విత్ రెడ్ సెడిమెంట్, లేదా యూరిన్ థిక్గా ఉండి రెడ్ సెడిమెంట్ అయినా ఫామ్ అవ్వచ్చు. సప్రెషన్ ఆఫ్ యూరిన్, స్ట్రాంగ్ యూరిన్ అంటే యూరిన్ సప్రెస్ అయిపోవటం అనమాట, అప్పుడు రాకుండా ఉండడం. స్ట్రాంగ్ యూరి అంటే ఏంటంటే ఏదైనా బ్లాకేజ్ వల్ల కానీ లేదా ఏదైనా ఇరిటేషన్ వల్ల కానీ ఆ మూత్రాశయం దగ్గర దాని వలన అక్కడంతా సివియర్ పెయిన్ వచ్చి మాటికి యూరిన్కి వెళ్ళాలి అనే సెన్సేషన్ ని స్ట్రాంగ్ యూరి అంటారనమాట. అది ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. డిశ్చార్జ్ ఆఫ్ మ్యూకస్ ఫ్రమ్ యురెత్రా, యురెత్రా నుంచి మ్యూకస్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. మేల్ సెక్షువల్ ఆర్గాన్స్, ఇంపార్టెన్స్ అంటే వంధ్యత్వం. వెయిట్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద టెస్టిస్, ఆ వృషణాలు బరువుగా ఉంటాయి, వాపుతో కూడి ఉంటాయి. డిశ్చార్జ్ ఆఫ్ ప్రోస్టేటిక్ ఫ్లూయిడ్. ద స్కిన్ ఆఫ్ ద ప్రెప్యూస్ ఈజ్ థిక్ ఇన్ఫ్లేమ్డ్, ఆ ప్రెప్యూస్ దగ్గర స్కిన్ అంతా కూడా థిక్ గా ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్, డిశ్చార్జ్ ఆఫ్ బ్లాక్ బ్లడ్ బిట్వీన్ ది మెన్స్. ఈ బ్లాక్ కలర్ డిశ్చార్జ్ అనేది దీనికి కామన్, అది కామన్ అంటే క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ లా చెప్పారు కదా. డిశ్చార్జ్ ఆఫ్ బ్లాక్ బ్లడ్ బిట్వీన్ ద మెన్సెస్ కి మధ్యలో బ్లాక్ కలర్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. మెన్సెస్ ఎవ్రీ 2 or 3 weeks, 2-3 weeks కే మెన్సెస్ వచ్చేస్తూ ఉంటుంది. ఫ్లో ప్రొఫ్యూజ్ డార్క్, బ్లీడింగ్ ఎలా ఉంటుంది, విపరీతమైన బ్లీడింగ్ ఉంటుంది, డార్క్ కలర్ లో ఉంటుంది. వెయిట్ ఎట్ ది యుటరస్, ఎట్ ది వెజైనా ఆఫ్టర్ యాన్ హిస్టీరిక్ అటాక్. ఆ హిస్టీరికల్ అటాక్ వచ్చిన తర్వాత ఆ మానంలో గాని గర్భసంచి దగ్గర గాని అంతా బరువుగా అనిపిస్తుంది. ఇచ్చింగ్ ఇన్ ది వెజైనా, ఫామికేషన్ ఎట్ ద ఉల్వా. వెజైనా అంటే లోపల పార్ట్, మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలుసు, ఆల్రెడీ నేను చెప్పాను. దురద ఉంటుంది. ఫామికేషన్ ఎట్ ఉల్వా అంటే మర్మ మర్మావయవాలకి పైన ఉన్న పార్ట్ అదంతా కూడా దురదగా ఉంటుంది అనమాట, చీమలు కుట్టినట్టుగా ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఆఫ్ సంథింగ్ బర్స్ట్ ఇన్ వూంబ్ ఫాలోడ్ బై కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ డార్క్ కలర్ బ్లడ్ ఆన్ అటెంప్టింగ్ టు యూరినేట్. యూరిన్ చేద్దామని యూరిన్ చేద్దాం అనుకున్నప్పుడు డార్క్ కలర్ బ్లడ్ అనేది ఒక స్ట్రీమ్ లాగా కంటిన్యూస్ గా వచ్చేస్తుంది. ఎందుకు అప్పుడు ఎలా అనిపిస్తుంది, ఆ గర్భాశయం పగిలిపోయిందేమో అన్నట్టుగా, బర్స్ట్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ తో ఆ విధంగా ప్రవహిస్తుంది అనమాట రక్తం. రెస్పిరేటరీ ఆర్గాన్స్, డ్రై కాఫ్, డ్రై కాఫ్ విచ్ ఎండ్స్ ఇన్ రైజింగ్ బ్లాక్ బ్లడ్ అంటే పొడి దగ్గు వస్తుంది. పొడి దగ్గు దగ్గి చివరికి నల్లటి రక్తం కక్కుకుని అది అక్కడ దగ్గు ఆగుతుంది, అంటే ఇదంతా లంగ్ క్యాన్సర్ వీటిని ఇండికేట్ చేస్తుంది. టేస్ట్ ఆఫ్ బ్లడ్ ఇన్ ది మౌత్ బిఫోర్ కాఫింగ్, టేస్ట్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ది మౌత్ అంటే నోట్లోకి దగ్గడానికి ముందు ఆ నోట్లో రక్తం వచ్చిందా అన్నట్టుగా టేస్ట్ వస్తుంది అనమాట, అంటే దగ్గర అవడానికి ముందు. కాన్స్టెంట్ కాఫ్ విత్ ఫ్రైట్ఫుల్ పెయిన్స్ త్రూ అవుట్ లంగ్స్ యాజ్ ఇఫ్ దేవర్ టార్న్ అవుట్, అగ్రవేషన్ రైట్ ఎఫెక్ట్స్. కాన్స్టెంట్ గా దగ్గు వస్తూనే ఉంటుంది, దాంతో పాటు ఊపిరితిత్తులు చింపేస్తున్నారా ఎవరైనా అన్నట్టుగా అంత భయపడిపోయేంత నొప్పి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టిచెస్ ఇన్ ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద ఈచ్ లంగ్. ప్రతి ఊపిరితిత్తుకి కూడా పై భాగంలో పుడుతున్న స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. బెటర్ వెన్ వాకింగ్, నడుస్తుంటే బాగుంటుంది. అప్రెస్డ్ బ్రీతింగ్ ఇన్ ద ఈవినింగ్, అగ్రవేషన్ ఆన్ గోయింగ్ అప్ స్టైర్స్ అంటే బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు సాయంత్రం పూట నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది, అది పైకి మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువైపోతుంది. చెస్ట్ ఫీలింగ్ యాజ్ ఆఫ్ ఏ హెవీ లోడ్ ఆన్ ది చెస్ట్ అంటే చెస్ట్ లో బాగా బరువు పెట్టినట్టుగా ఉంటుంది. కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద చెస్ట్, చెస్ట్ లో పట్టేసినట్టుగా ఉంటుంది. కోల్డ్నెస్ ఇన్ చెస్ట్ ఆఫ్టర్ డ్రింకింగ్ అంటే చల్లగా ఉంటుంది చెస్ట్ లో ఏదైనా తాగిన తర్వాత. సెన్సేషన్ ఇన్ చెస్ట్ అండ్ ఎట్ స్టెర్నమ్ యాజ్ ఇఫ్ ప్లూరే వర్ పుల్డ్ ఆఫ్ అండ్ ద లంగ్స్ వైలెంట్లీ టోన్ అపార్ట్ అంటే చెస్ట్ లో ఎలాంటి సెన్సేషన్ ఉంటుంది, ఆ స్టెర్నమ్ అంటే చెప్పాను కదా మధ్యలో ఎముక ఉంటుందని, రిబ్స్ అతుక్కుని ఉంటాయి, అక్కడ అంతా ఎలా ఉంటుందంటే ఆ ఊపిరితిత్తులకి చుట్టూ ఉన్న పొర ఉంటుంది కదా, ప్లూరా అని చదువుకున్నా కదా, అవి ఎవరు లాగేసినట్టుగా ఉంటుంది. ఆ ఒక్కొక్క లంగ్ రెండు కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఒక బ్రాంకై ద్వారా ట్రెకియాకి, అది సెపరేట్ అయిపోయినట్టుగా ఉంటుంది అనమాట, అంత పెయిన్ వస్తుంది వాళ్ళకి.
స్టిచెస్ ఇన్ ద లెఫ్ట్ చెస్ట్ వర్స్ వెన్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఇది చాలా లెఫ్ట్ సైడ్ చెస్ట్ లో పెయిన్ ఉంటుంది. ప్లూరిటిక్ పెయిన్ ఆన్ రైట్ సైడ్ ఫెల్ట్ ఇన్ యాక్సిల్లా. ఆ ప్లూరా దగ్గర పెయిన్ వస్తుంది. ఆ లంగ్స్ ఉన్న పొరలు ఉన్నాయి కదా, అవుటర్ లేయర్స్, అక్కడ సివియర్ పెయిన్ వస్తుంది రైట్ సైడ్. అది అక్కడి నుంచి చంకల్లోకి వస్తుంది అనమాట. కెనాట్ లీన్ టు రైట్ సైడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ వెరీ పెయిన్ఫుల్ పుల్లింగ్ ఇన్ రైట్ లంగ్. ఈ నొప్పి ఎంత సివియర్ గా ఉంటుందంటే లాగేస్తున్నట్టుగా ఉన్న పెయిన్ వల్ల, ఆ రైట్ లంగ్ లో వచ్చే పెయిన్ వల్ల రైట్ సైడ్ పడుకోలేకపోతాడు. సెన్సిటివ్నెస్ ఆఫ్ రైట్ సైడ్. అది హార్ట్ స్పిట్టింగ్ ఆఫ్ బ్లాక్ బ్లడ్ విత్ పెయిన్ఫుల్ టేరింగ్ యాజ్ ఇఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది హార్ట్. నల్లటి రక్తాన్ని ఉమ్మేస్తున్నట్టుగా ఉండి నొప్పితో కూడి చీరేస్తున్నట్టుగా ఉంటుంది. యాజ్ ఇఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ది హార్ట్, గుండెలో నుంచి అలా వస్తుందా అన్నట్టుగా ఉంటుంది. పాల్పిటేషన్ ఆఫ్ ద హార్ట్ విత్ యాంగ్జైటీ అండ్ ట్రెంబ్లింగ్ ఆఫ్ ద హ్యాండ్స్. అంటే గుండె దడగా ఉంటుంది, కంగారుతో ఆందోళనతో కూడి ఉంటుంది. ట్రెంబ్లింగ్ ఆఫ్ ద హ్యాండ్స్, వణుకులు ఉంటాయి చెయ్యి. నెక్ అండ్ బ్యాక్ స్టిఫ్నెస్ ఇన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది నెక్. అంటే మెడ రైట్ సైడ్ అంతా కూడా స్టిఫ్ గా పట్టేసినట్టు ఉంటుంది. లాన్సినేషన్స్ ఇన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద నెక్. పెయిన్ఫుల్ ప్రెషర్ అట్ ది నేప్ ఆఫ్ ద నెక్. లాన్సినేషన్స్ ఇన్ ది హోల్ స్పైనల్ మ్యారో ఫ్రమ్ ఆక్సిపుట్ టు సాక్రమ్. Pressure between the shoulders, coldness in back, pain in the back with chilliness, cold feet and strangury. Strangury అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇంకేంటంటే ఇంకా ఆ చీరేస్తున్నట్టుగా నొప్పి ఉంటుంది మెడ ఎడమ వైపు. ఇంకా బాగా నొప్పితో కూడి నేప్ ఆఫ్ ద నెక్, మెడ వెనక పక్క ప్రెషర్ పెట్టినట్టుగా నొప్పి ఉంటుంది. అదే టైప్ ఆఫ్ పెయిన్ స్పైన్ లో ఉంటుంది. ఎలాగా పైనుంచి ముచ్చులుగుంట నుంచి కింద సాక్రం దాకా. ఇంకా రెండు భుజాల మధ్యలో బాగా ప్రెషర్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. చల్లగా ఉంటుంది నడుము దగ్గర. ఇంకా నొప్పి ఉంటుంది, చలితో కూడి ఉంటుంది ఆ ప్లేస్. పాదాలు చల్లగా అయిపోతాయి. ఈ స్ట్రాంగ్యూరీ ఉంటుంది. అప్పర్ లిమ్స్ ఇచ్చింగ్ అండర్ యాక్సిల్లా విత్ టెట్టర్. టెట్టర్ అంటే మీకు ఒకసారి బొమ్మ చూపించాను. ఏ దురదతో కూడి ఉంటుంది చంకల్లో. ఇన్ఫ్లేమ్డ్ అండ్ సపరేటింగ్ గ్లాండ్స్ ఇన్ యాక్సిల్లా. అంటే ఇన్ఫెక్ట్ అయ్యి చీమ్ పట్టినట్టుగా ఉంటాయి లింఫ్ గ్లాండ్స్ ఇక్కడ చంకల్లో. ద ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్ ఆర్ స్వోలెన్ బ్లూయిష్ కవర్డ్ విత్ రెడ్ స్పాట్స్. అంటే చేతులు కానీ ఆర్మ్స్ హ్యాండ్స్ అవన్నీ వాచిపోయి ఉంటాయి, బ్లూ కలర్ లో ఉంటాయి, బ్లూయిష్ టింజ్ ఉంటుంది. ఇంకా రెడ్ స్పాట్స్ తో ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ చాలా డిస్టర్బ్డ్ గా ఉందని అర్థం. ఆల్సో రైట్ లెగ్ అండ్ ఫుట్ క్రాంపీ కన్స్ట్రిక్షన్ ఎట్ బెండ్ ఆఫ్ ఎల్బో ఎక్స్టెండింగ్ టు హ్యాండ్ యాజ్ ఇఫ్ వన్ హ్యాడ్ క్యారీడ్ ఏ హెవీ వెయిట్. ఇంకా ఎలా ఉంటుంది, క్రాంప్స్ లాగా ఎల్బో మనం మోచేయి ముడిచినప్పుడు ఆ బెండ్ అవుతుంది చూడండి, ఆ ప్లేస్ లో పట్టేసినట్టుగా ఉంటుంది క్రాంప్స్ లాగా. అక్కడి నుంచి చేతిలోకి వస్తుంది నొప్పి. ఎలా ఉంటుందంటే ఏదో బాగా బరువు మోస్తున్న ఫీలింగ్ వస్తుంది. ప్రిక్కింగ్ ఇన్ ది లెఫ్ట్ అప్పర్ ఆర్మ్, ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఎడమ చేయిలో. హార్ట్ ర్యాష్ ఆన్ రైట్ సైడ్ కుడి రిస్ట్ దగ్గర, మణికట్టు దగ్గర వేడిగా ఉండే ఒక ర్యాష్ లా వస్తుంది. ద రైట్ హ్యాండ్ ఫీల్స్ యాజ్ ఇఫ్ ప్యారలైజ్డ్. ఇంకా రైట్ హ్యాండ్ అంతా కూడా పెరాలసిస్ వచ్చినట్టుగా అయిపోతుంది. ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ పీల్ ఆఫ్. చేతి వేళ్ళకి పొరలు ఊడిపోయినట్టుగా, తొక్కు తీసినట్టుగా అయిపోతాయి. లోవర్ లిమ్స్ క్రాంప్స్ ఇన్ ది కావ్స్, ఐసీ కోల్డ్నెస్ ఆఫ్ ద రైట్ లెగ్, రుమాటిక్ పెయిన్స్ ఇన్ ది లెఫ్ట్ లెగ్, సెన్సేషన్ ఆఫ్ స్ప్రెయినింగ్ అండ్ స్టిఫ్నెస్ ఇన్ ది నీ జాయింట్. అంటే పిక్కల్లో క్రాంప్స్ వస్తాయి అనమాట, పెయిన్స్. అది ఎలా ఉంటుందంటే రైట్ లెగ్ బాగా చచ్చుబడి చల్లగా ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే అలా ఐసీ కోల్డ్నెస్ వచ్చేస్తుంది, అదే ఇండికేట్ చేస్తుంది. ఇంకా కీళ్ళవాతానికి సంబంధించిన నొప్పులు లెఫ్ట్ లెగ్ లో. ఇంకా ఏంటి, స్ప్రెయిన్ అయిపోయినట్టు పట్టేసినట్టుగా ఉంటుంది, మోకాలు స్టిఫ్ గా అయిపోయినట్టు సెన్సేషన్. ఇంకా ఎడమ పాదం అనేది వాచి బ్లూ కలర్ లో రెడ్ స్పాట్స్ తో కూడి ఉంటుంది. ప్రిక్కింగ్ అండర్ ది టో నెయిల్స్, అంటే కాలి వేళ్ల కింద ప్రిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ స్కిన్ రెడ్ పింపుల్స్ ఎట్ ది టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్. అంటే ఎర్రటి పింపుల్స్ లాంటివి వస్తాయి ఎక్కడ, వేళ్ల చివర భాగా.
టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ పీల్ ఆఫ్, తొక్క తీసినట్టుగా అయిపోతాయి. లిటిల్ పింపుల్స్ ఫాలోడ్ బై డిస్క్వామేషన్, అవి కూడా అంతే. పింపుల్స్ చిన్న చిన్నగా వచ్చి పొర ఊడిపోతూ ఉంటుంది. ఎల్లో స్పాట్స్ ఆన్ ది హ్యాండ్స్ అండ్ ఫింగర్స్, చేతులు వేళ్ళ మీద ఎల్లో కలర్ స్పాట్స్ వస్తాయి. రెడ్ టెక్టర్ ఫ్రమ్ ది కార్నర్ ఆఫ్ ద రైట్ నాస్ట్రిల్ టు ది చీక్, అంటే కుడివైపు ముక్కుపుట ఉంటుంది కదా, అక్కడి నుంచి బుగ్గ దాకా టెట్టర్ వస్తుంది అనమాట రెడ్ కలర్ లో. స్లీప్లెస్నెస్ ఫ్రమ్ లాన్సినేటింగ్ హెడేక్, ఈ విధమైన హెడేక్ వల్ల నిద్ర లేకపోవటం ఉంటుంది. డ్రీమ్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ డెడ్ పర్సన్స్, అంటే ఇంకా బిజినెస్ గురించి కళలు కానీ చనిపోయిన వాళ్ళ గురించి కళలు వస్తుంటాయి. ఫీవర్, సెన్సిటివ్ టు కోల్డ్, ద ఆర్మ్ షడ్డర్స్ వెన్ డిప్పింగ్ ది హ్యాండ్ ఇన్ టు వాటర్, అంటే చల్లదనానికి సెన్సిటివ్ గా ఉంటారు. ఆమ్ చెయ్యి ఎలా ఉంటుందంటే వణుకుతూ ఉంటుంది, ఏదో ఆ, నీళ్ళలో పెడితే ముంచితే చెయ్యి ఎలా ఉంటుంది వణుకుతూ అలా ఉంటుంది. కోల్డ్నెస్ ఇన్ ది బ్యాక్, నడుం దగ్గర చల్లదనం ఉంటుంది. డ్రై హీట్ ఎట్ మిడ్ నైట్ కెనాట్ ఎండ్యూర్ ఎనీ కవర్, అంటే వేడితో కూడిన డ్రై హీట్, పొడిగా ఉండి వేడిగా ఉండి అర్ధరాత్రి పూట ఏ కవర్ అంటే ఏ మాత్రం దుస్తులు కవర్ చేసుకుని భరించలేకపోతాడు. విత్ ద ఫీవర్ ఒప్రెషన్ ఆఫ్ బ్రీతింగ్, ఫీవర్ తో పాటు చెస్ట్ బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు నొక్కేస్తున్న ఫీలింగ్ అనమాట. ఫ్లషెస్ ఆఫ్ హీట్ ఇన్ ద ఈవినింగ్ విత్ రెడ్నెస్ అండ్ హీట్ ఆఫ్ ద ఫేస్ అండ్ ఇయర్స్, ఇంకా ఫ్లషెస్ ఆఫ్ ద హీట్, సాయంత్రం పూట విపరీతంగా వేడి ఆవిర్లు వస్తున్నట్టుగా ఉండి ఎర్రగా ఫేస్ అంతా వేడిగా చెవుల దగ్గర అలా ఉంటుంది. చిల్ ఎట్ నూన్ వితౌట్ థర్స్ట్ ఫాలోడ్ బై డ్రై హీట్ ఇన్ ఆఫ్టర్, అంటే చలిగా ఉంటుంది మధ్యాహ్నం పూట, దాహం అనేది లేకుండా, ఫాలోడ్ బై డ్రై హీట్ ఇన్ ఆఫ్టర్నూన్, అంటే బాగా వేడిగా అనిపిస్తుంది మధ్యాహ్నం పూట. వితౌట్ పర్స్పిరేషన్, అంటే చెమట పోయేది అనమాట. కోల్డ్ పర్స్పిరేషన్ ఆల్ ఓవర్, బాడీ అంతా కూడా చల్లటి చెమట పోస్తుంది. అంటే ఈ చిల్లు మధ్యాహ్నం పూట ఉంటుంది కదా, దాహం లేకుండా ఉంటుంది. దాని తర్వాత ఒళ్ళంతా వేడిగా అయిపోతుంది మధ్యాహ్నం, ఆ టైంలో చెమట పోయేది, మిగతా టైంలో చల్లటి చెమట పోస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇలాప్స్. రేర్గా అవసరమయ్యే మందు, కానీ అవసరమైనప్పుడు వేస్తే ఆ పాలియేషన్ వాటిల్లో చాలా బాగా పనిచేస్తుంది. అందుకనే మనం ఇవన్నీ చదువుకోవటం అది. సో ఇక్కడికి క్లాస్ ఆపుతాను. నెక్స్ట్ వైబర్ణం కానీ వైప్రా కానీ చదువుతాం నెక్స్ట్ క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీస్, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.